నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో లైసెన్సులు లేకుండా చాలామంది కువైటీలు కానీ ప్రవాసులు కానీ ఇళ్లల్లో వంటలు చేస్తూ క్యాటరింగ్ చేస్తూ ఫంక్షన్లకు కావచ్చు, లేకపోతే ఏదైనా ఆర్డర్లు ఇచ్చినప్పుడు ఆ యొక్క ఆర్డర్ల ప్రకారం ఆయా ఇళ్ల వద్దకు వెళ్ళి ఫుడ్డును అయితే డెలివరీ చేస్తూ ఉంటారు. లైసెన్సులు లేకుండా ఇలా కువైట్లోని ఇళ్లలో వంటలు చేస్తూ వ్యాపారం చేయడం చట్టరీత్యా నేరమని చెప్పేసి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్లో అనుమతులు లేకుండా ఇళ్ల వద్ద సాగుతూ ఉన్న వంట వ్యాపారాలపైన వాణిజ్య పరిశ్రమల శాఖ నిఘా పెంచింది. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిఘా మరియు తనిఖీలు సోషల్ మీడియా వేదికలపైన వస్తూ ఉన్న ప్రకటనల ఆధారంగా ఇళ్ల నుంచి ఆహార పదార్థాలను విక్రయించే వారిని గుర్తించే ప్రక్రియను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపైన కఠినమైన జరిమానాలు విధించేందుకు మంత్రిత్వ శాఖ సిద్ధమవుతూ ఉంది. హోమ్ కుకింగ్ వ్యాపారం నిర్వహించాలంటే అనుమతులు తప్పనిసరి అని చెప్పేసి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ నుంచి తప్పనిసరిగా ఆరోగ్య అనుమతి తీసుకోవాలి. సాధారణ వాణిజ్య లైసెన్సులు ఉన్నప్పటికీ పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనుమతి లేకుండా ఇళ్ల నుంచి ఆహార వ్యాపారం చేయడం చట్ట విరుద్ధమని చెప్పి అధికారులు గుర్తు చేశారు. ఆహార నాణ్యతను పర్యవేక్షించే పూర్తి బాధ్యత ఈ సంస్థదేనని వారు పేర్కొన్నారు. లైసెన్సు లేకుండా ఈ కార్యకలాపాలు సాగించినట్లు తేలితే ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారం జైలు శిక్ష లేదా జరిమానాతో పాటు 2 విధించే అవకాశం ఉందని చెప్పేసి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. కాబట్టి కువైటీలు మనం చూసుకుంటే కానీ చాలామంది ఆర్డర్ల మీద ఫంక్షన్లకు కానీ లేకపోతే దివానియాలకైతే వాళ్ళ ఆర్డర్ల కోసం అయితే ఫుడ్ను సప్లై చేస్తూ ఉంటారు. అలాగే చాలా వరకు అపార్ట్మెంట్లలో మనం చూసుకుంటే కానీ కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో టిఫిన్ అంగళ్ళని చెప్పేసి చిన్న చిన్న హోటల్ పెట్టుకొని మన భారతీయులకు కానీ ప్రవాసులకు కానీ వాళ్ళైతే ఆహార పదార్థాలు అమ్ముతూ ఉంటారో అటువంటి వారికి జరిమానాలు మరియు జైలు శిక్ష కూడా ఉంటుందని చెప్పేసి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాబట్టి ఇటువంటి వారు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.